హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నిజామాబాద్ వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరాము. ఎందుకంటే మా అబ్బాయికి నిజామాబాద్లో సీట్ వచ్చింది. అడ్మిషన్ గురించి వెళ్తున్నాము. మార్నింగ్ రెడీ అయ్యి బయలుదేరేసరికి 5 అయింది. ఇంకా కార్లో బయలుదేరాము. నిజామాబాద్కి వెళ్ళాలంటే మాకు 2 రూట్లు ఉన్నాయి. కానీ మేము కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్ళాము. అక్కడి నుంచి అయితే రూట్ బాగా క్లియర్గా ఉంటుందని అక్కడి నుంచి వెళ్ళాము. మార్నింగ్ బయలుదేరాము. జర్నీ చేస్తూ ఇంకా తెల్లవారింది. అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తూ మెల్లిగా బిచ్చిపల్లి వరకు అయితే చేరుకున్నాము. ఇంకా మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు అలా వెదర్ అంతా చూసి కాసేపు టైం పాస్ చేసాము. ఇంకా నిజామాబాద్ వచ్చేసింది. మా బాబు కాలేజ్ అయితే వచ్చేసింది. ఇక కాలేజీకి వెళ్ళాము. ఇది నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ. ఇంజనీరింగ్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్థాపించిన కాలేజ్, ఫేమస్ కాలేజ్. మా అబ్బాయికి అయితే ఇక్కడ సీట్ వచ్చింది. ఎలక్ట్రానిక్స్లో ఎంబెడెడ్ సిస్టమ్ తీసుకున్నాడు మా అబ్బాయి. ఇక అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేసి ఇక లంచ్ చేసి మేమైతే బయలుదేరాము. ఇక మా అబ్బాయిని వదిలేసి వచ్చేసాము. మా అబ్బాయి కాలేజ్ అయితే చాలా పెద్ద కాలేజీ, ఎన్నో ఎకరాలు ఉంది. నాకు అంతగా తెలియదు. చాలా గ్రూప్స్ ఉన్నాయి, ల్యాబ్స్, ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి, చాలా గ్రూప్స్. ఆ గ్రూప్స్కి సంబంధించిన ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి కాలేజ్లో. చాలా పెద్ద కాలేజీ, ఎన్నో బ్రాంచెస్ ఉన్నాయి అక్కడే. ఇదైతే మా అబ్బాయిది ఎంబెడెడ్ సిస్టమ్. ఇక్కడనే క్లాసెస్ అవుతాయి. మేడమ్స్ అయితే చాలా బాగా మాట్లాడారు, చాలా చక్కగా చెప్తున్నారు. క్లాసెస్ అయితే బాగా జరుగుతున్నాయంట. ఇంకా గ్రౌండ్లో అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అటు ఇటు వెళ్తున్నారు. ఇక మేము బయలుదేరాము. మళ్ళీ యాజిటివ్గా 6కి అయితే బయలుదేరాము. ఇంటికి వచ్చేసరికి చాలా చీకటి పడింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఓకే, బాయ్.